అంతవత్తు ఫలం తేషాం తద్భవత్ కల్పమేధసాం దేవాం దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఇంతకుముందు ఎవరెవరైతే ఏ ఏ రూపాలనైతే కొలుస్తారో ఆ శ్రద్ధ పట్టి వాళ్ళకి ఆయా రూపాలలో నేనే అనుగ్రహాన్ని ఇస్తాను అని చెప్పాడు. అంటే నన్ను తెలుసుకోవడం అనేటువంటిది కష్టము. అందుకని అందరూ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎదురుకుండా ఏది కనిపిస్తే ఏది మంచిది అని చెప్పి అనిపిస్తే దాన్ని అనుసరించి పెడుతూ ఉంటారు. ఒకళ్ళకి శివుడు అనేటువంటి రూపం నచ్చచ్చు, ఒకళ్ళకి విష్ణు అనేటువంటి రూపం నచ్చచ్చు, ఒకళ్ళకి సమాజానికి సేవ చేయడమే ఇదే పరమగతి అని అనిపించచ్చు. ఇలాగా రకరకాలైనటువంటి భావములతో ఏదో ఒక విషయం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. అంటే ఇన్నిటి రూపములోనూ వెనకాల నేనే ఉన్నాను, ఆ విషయం వాళ్ళకి తెలియదు. తెలియక ఏం చేస్తుంటారో వాళ్ళు నేను ఇది పాటిస్తున్నాను అది పాటిస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే నేనేం చేస్తుంటాను, దాని పట్ల వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాను. వాళ్ళు ఎవరికి పూజ చేశారు అనేటువంటిది నాకు ముఖ్యము కాదు, ఎంత శ్రద్ధతోటి చేశారు అనేటువంటిదే ముఖ్యము అని చెప్పి చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు, అంతవత్తు ఫలం తేషాం భవత్కల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అయితే చాలా మంది ఏం చేస్తారు, ఇదే పరమమైనటువంటి గతి అనేటువంటి భావనలో ఉంటారు కాబట్టి వాళ్ళు పొందేటువంటి ఉంటుంది. మళ్ళీ తిరిగి వాళ్ళు దాని అంటే ఇంకా శ్రద్ధతో ఉంటుంటారు. అంటే వాళ్ళు ఎవరో శివుడినో విష్ణువునో ఆరాధిస్తారు, వాళ్ళ కోరికలు ఆ పూజ వల్ల దేని వల్ల తీరాయి అనుకుంటారు. అంటే డబ్బులు కావాలంటే కుబేర పూజ చేయడం, లేకపోతే ఏదో వివాహం కావాలంటే ఇంకో పూజ చేయడం, ఇటువంటివేవో చేస్తారు. చేసిన తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏదో ఫలితం కనిపించినప్పుడు ఏం చేస్తారు, ఎవరికైనా సరే ఇదిగో మీకు ధనం కావాలంటే ఈ పూజ చేయండి, వివాహం జరగాలంటే ఈ పూజ చేయండి, ఈ రకంగా దానిలోనే నిమగ్నమై ఉంటారు. అంటే చివరికి వాళ్ళకి వచ్చేటువంటి ఫలితంతో వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడు అని అంటే వాళ్ళకి ఆ కుబేరుడు రూపంలోనూ, ఆ వివాహానికి కారకుడైనటువంటి రూపంలోనూ, లేకపోతే వాళ్ళు తీసుకునేటువంటి వాళ్ళకు ఉండేటువంటి కర్మాలు దశలు ఏవైతే ఉంటాయో గ్రహముల రూపంలో, ఆ రూపంలోనే వాళ్ళకి తీర్పు ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే చివరికి వాళ్ళనే చేరుతూ ఉంటారు. అంటే ఆ రూపంలోనే భగవంతుడిని చేరడం అనేటువంటిదే వాళ్ళకి ఫలితం కాబట్టి వాళ్ళు దాన్నే పొందుతూ ఉంటారు. అంతవరకు ఫలం తేషాం తద్భవత్ కల్పమేషాం. అయితే వాళ్ళు సంపూర్ణమైనటువంటి బుద్ధి వికాసం కలిగినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు అందులో నన్ను చూడడం అనేటువంటిది నేర్చుకోవాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అల్పమైనటువంటి మేధస్సు కలిగిన వాళ్ళు కాబట్టి, అల్పమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి కలిగేటువంటి ఫలము కూడా ఆరూపముగానే ఉండి దేవాన్ దేవయజో యాంతి. అలాగ దేవతల రూపంలో నన్ను ఆరాధించేటువంటి వాళ్ళు ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళు ఆ దేవతల యొక్క రూపంలోనే నన్ను చివరికి పొందుతూ ఉంటారు. అంటే వాళ్ళకి స్వర్గము అనేటువంటిదే. ఎందుకు ఇవన్నీ మంచి పనులు చేస్తున్నామంటే స్వర్గం కోసము. అంటే వాళ్ళు మరణించిన తర్వాత స్వర్గానికే వెళ్తారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే విష్ణువు దగ్గరికి వెళ్ళడానికి వైకుంఠం కోసం అంటే వైకుంఠానికే చేస్తారు. అంటే వాళ్ళు ఏదైతే భావిస్తారో అక్కడికి వాళ్ళు చేస్తారు. కానీ మద్భక్తాయాంతి మామపి, నా భక్తులైనటువంటి వాళ్ళు ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళు నన్ను చేస్తారు. ఇక్కడ మనసు గారు స్పష్టంగా చెప్పారు, నేను అని కృష్ణుడు చెప్పిన చోటల్లా కూడా నేను అంటే కృష్ణుడని కాదు, లోపల ఎవరైతే మనకి తెలియకుండా ప్రకాశిస్తున్నటువంటి వెలుగు రూపంలో ఉన్నారో ఆయన. అంతేదా ఎవరైతే నన్నుగా గుర్తించి వాళ్ళు ధ్యానం చేస్తారో వాళ్ళు నా దగ్గరికి చేస్తారు. మిగిలినటువంటి రూపములలో ధ్యానం చేస్తారో ఆ రూపములని వాళ్ళు పొందుతారు. అంటే ఇలాగ రూపముల ద్వారా సాధన అనేటువంటిది చేస్తూ 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 కొన్నాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే చివరికి ఏదో ఒక సమయానికి వాళ్ళు భగవంతుడనేటువంటి దానిని చేరడము, అంటే వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో దాన్ని పొందడం అనేటువంటి దాంట్లో వాళ్ళు చేరుకుంటారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరంభావమజానంతో మాం అవ్యయమనుత్తమం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరంభావం అజానంతః మాం అవ్యయం అనుత్తమం. అంటే ఎవరైతే లోకంలో ఇలాగ భగవంతుడు అంటే ఒక రూపానికి కట్టుబడి ఉంటాడు, ఒక ఆకారంలో ఉంటాడు అనేటువంటిది భావించి ఆ రూపంలోనే భగవంతుడిని సేవిస్తూ ఉంటారో వాళ్ళు ఆ రూపానికి కట్టుబడిపోయి కొన్ని జన్మల పాటు అలాగ ఉంటారు. అంటే అంతకు మించి భగవంతుడిని వేరే రకంగా చూడడం అనేటువంటిది వాళ్ళకి చేతగాదు.
భగవంతుడు అంటే కృష్ణుడే అని అనుకునేటువంటి వాళ్ళకి కృష్ణుడు తప్ప ఇతర రూపములు కూడా భగవంతునివే అనేటువంటి జ్ఞానం రావాలంటే చాలా కాలం పడుతుంది. భగవంతుడు అంటే శివుడే అని చెప్పి జ్ఞానం చేసేటువంటి వాళ్ళకి శివుడి రూపం కాకుండా మిగతా రూపాల్లో ఉన్నటువంటి వాడు కూడా ఈయనే అనేటువంటిది తెలియడానికి చాలా చాలా కాలము పడుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అవ్యక్తుడనైనటువంటి నన్ను, అంటే నాకు ఏ రూపము లేదు, నేను అవతలి వాడి యొక్క కోరిక బట్టి వాడికి ఏ రకంగా అనుగ్రహించాలో ఆ రూపాన్ని నేను అప్పుడు ధరిస్తూ ఉంటాను. నాకంటూ నాకైనటువంటి కోరిక రూపం అనేటువంటిది ఏది కూడా లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు నాకు ఒక రూపాన్ని కల్పిస్తూ ఉంటారు. ఆ రూపాన్ని కల్పించి ఆ రూపంలోనే నన్ను బంధించుకుని ఈ రూపమే గొప్పది అని చెప్పి భావన చేస్తూ ఉంటారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మాము మన్యంతే అబుద్ధయ. అవ్యక్తుడనైనటువంటి నన్ను వ్యక్తిమాపన్నం, ఒక రూపములో ఉన్నటువంటి వానిగా అబుద్ధయ, తెలివి లేనిటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన్యంతే, వాళ్ళు భావిస్తూ ఉంటారు. పరంభావమజానంత మాం అవ్యయం అనుత్తమం. వాళ్ళకి తెలియదు ఏమని, భగవంతుడంటే అవ్యయుడు, అంటే ఏ రకమైనటువంటి మనమంతరము కూడా వ్యయము కలిగిన వాళ్ళం. అంటే మనకి జీవితమునకి కానీ మన శక్తికి కానీ మన ధనానికి కానీ దేనికైనా సరే ఖర్చు పెడితే తరిగిపోవడం అనేటువంటిది ఉంటుంది. భగవంతుడి దగ్గర తరిగిపోవడం అనేటువంటిది ఏమీ ఉండదు. అందుకని ఆయన అవ్యయుడు అని అన్నారు. మిగిలినటువంటిదంతా కూడా ప్రపంచం కానీ ఏదైనా సరే తరిగిపోతూ ఉంటుంది. కాలం గడిచే కొద్ది మార్చుకోవడం అనేటువంటిది, తరిగిపోవడం అనేటువంటిది ఉంటుంది. భగవంతుడు అనేటువంటి దాంట్లో తరిగిపోవడం అనేటువంటిది ఏమి ఉండదు. అలాగా ఎంత చేసినా కానీ అలాగే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, అలాంటి భగవంతుడిని తీసుకొచ్చి, అంటే పరిమితి లేనటువంటి భగవంతుడికి ఒక రూపము కానీ ఒక పరిమితిని కానీ మనం చేసుకుంటున్నాం. ఈయన ఇక్కడే ఉంటాడు, తిరుపతికి వెళ్తేనే పుణ్యము, ఏడాదికి ఒకసారి తిరుపతికి వెళ్తే మనకి మంచిది, అంటే తిరుపతిలో మాత్రమే దేవుడు ఉన్నాడు అనేటువంటి భావంతో ఉంటాం. అంటే తెలియకుండా ఒక మంచిదాని కోసమే ఉద్దేశించినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం, తెలియకుండా ఆ భావానికి కట్టుబడిపోయి భగవంతుడిని అక్కడే బంధించేస్తూ ఉంటూ ఉంటాం. ఆ ఏడాది వెళ్ళడం కుదరపోతే ఏదో తప్పు చేసినట్టుగా బాధపడిపోతుంటాం. అంటే వెళ్ళడం అనేటువంటిది మంచి కోసము, మనం సంపాదించినటువంటి దాంట్లో తీర్థయాత్రల పేరుతోటి దాంతో అక్కడ బయటికి వాటికి ఖర్చు పెడితే ఏదో మంచిది అనేటువంటి ఉద్దేశంతో పెట్టినా కానీ మనం ఏం చేస్తామో ఒక తప్పు పని చేస్తున్నాము, ఏమో భగవంతుడు ఏమనుకుంటారో అనేటువంటి భయానికి వాటికి లోనైపోయినటువంటి వాళ్ళమై, అంటే ఆయన అక్కడే ఉన్నాడు అనేటువంటి ఒక భావనతోటి ఆయన్ని బిగించేస్తాం, మనం ఆ రూపంలో పనిచేస్తాం. మాం అవ్యయం అనుత్తమం, నన్ను మించినటువంటి వాడు లేకపోయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామో ఇంతకంటా పైన ఇంకొకటి ఉందేమో అనేటువంటి ఒక భావన కూడా లోనవుతూ ఉంటాం. అంటే మనస్సు చంచలమైపోతూ ఉంటుంది. వాళ్ళు ఎవరో ఫలానా దేవతను పూజిస్తున్నారో వాళ్ళకి మంచి జరుగుతుంది, పోనీ మనం కూడా పనిచేస్తామా. అంటే ఇన్నాళ్ళు ఎవరినైతే మనం పూజిస్తున్నామో సేవిస్తున్నామో వీళ్ళకన్నా ఇంకొకళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారేమో. ఈ తిరుపతిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి కంటే కూడా షిరిడిలో ఉండేటువంటి బాబాని కొలిస్తే ఇంకా మంచిదేమో, అయితే కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శిస్తే ఇంకా మంచిదేమో అనేటువంటి భావనలు. అంటే అందరూ ఒకటే అనేటువంటి భావనలతోటి ఇంచోటకి తిరగడం అనేటువంటిది వేరు. ఇక్కడ మన పనికి జరగలేదు కాబట్టి పోనీ అక్కడికి వెళ్దామా అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళడం లేదు. అలాంటి వాళ్ళని ఏమన్నాడు, బుద్ధి లేనిటువంటి వాళ్ళు అన్నారు. ఈ బుద్ధి లేనిటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, నన్ను ఒక రూపంలో బంధించి నాకు ఏ రకమైనటువంటి తేడా లేకపోయినప్పటికీ, లోటు లేనప్పటికీ కూడా నాకు కొంత కల్పించి ఇంతకంటా చేయలేడు. అంటే మనం ఏం చేస్తాము, ఒక్కొక్క ప్రజ్ఞ ఒక్కొక్క పని చేస్తుంది అని పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఇంతకంటే చేయలేరు అనేటువంటి ఒక భావానికి మనము లోనైపోతూ ఉంటాం. డబ్బు అని అనగానే లక్ష్మీదేవి ఇవ్వాలి, ఇంకా లక్ష్మీదేవి రూపంలో పూజ చేస్తేనే డబ్బులు వస్తాయి, ఇంకా వేరే రూపంలో పూజ చేస్తే రావు. లక్ష్మీదేవిని అదేంటంటే వీళ్ళు ఎదురుగా పెట్టుకున్నారు, అమ్మవారు బయటకి వస్తుంది. ఎందుకంటే వస్తుంది, మనకు రావాల్సిందంటే ఆవిడ అక్కడికి వస్తుంది. ఇద్దరితో అలా పెట్టుకోకూడదని మనకేసి చూసుకున్నట్టుగా రా 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 అన్నట్టుగా ఎదురుగున్నా మనం పెట్టుకోవాలి, మన ఇంటికేసే చూడాలి. అయ్యో మనకి నుంచోకూడదండి, నుంచుంటే ఆవిడకి అసలే కాళ్ళు ఇదివి చదివిపోయి వెళ్ళిపోతుంది, కూర్చోవాలి, చాలా పెట్టేసించాలి అని. అంటే ఇలాగ మనం పెట్టేసుకుని ఏం చేస్తాం, మనం ఇవ్వాలంటే ఆ లక్ష్మీదేవి ఇవ్వాలి. చూడండి ఎప్పుడు ఆయన సరే ఇంటికి పూజలు వస్తునేవాడు, ఆయన్ని పూజిస్తే ఏది రాదండి, మన దగ్గర ఉన్నదంతా ఊరి చేసి వెళ్ళిపోతాడు. అంతే కానీ డబ్బులు కావాలంటే హ్యాపీగా లక్ష్మీదేవిను విష్ణుమూర్తిని అలాంటి వాళ్ళని పూజించేయండి. ఎందుకంటే మీకు ఏదో ముక్తి ఏది అంటే కావాలంటే శివుణ్ణి వాళ్ళని. అంటే వాళ్ళకి ఏం చేస్తాము, అవ్యయమైనటువంటి వాళ్ళ ప్రజ్ఞకి మనము కొంత పరిమితి మనమే విధించేసి, నువ్వు ఈ పని కంటే చేయలేవు, నువ్వు దీనికంటే తగినటువంటి వాడు కావు
అనేటువంటి భావనతోటి వీళ్ళకంటే ఇంకొకరు ఉత్తములైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది కావాలంటే ఇంకా ఎక్కువ చేయాలి, ఇది కావాలంటే ఇంకా ఎక్కువ చేయాలి. అన్నవరం మనకు వెళ్తే 50 రూపాయలకి కళ్యాణం ఉంటుంది, 100 రూపాయలకి కళ్యాణం ఉంటుంది, 500కి ఉంటుంది. అంటే 50 రూపాయలకి 50 పూజ పెట్టేస్తారు, అయిపోయింది అనిపిస్తారు. అంటే ఎంత దానికి ఇంతకంటే మంచిది, ఇంతకంటే మంచిది. మనకేమనిపిస్తుంది, అయ్యో సమయం లేదు, 50 రూపాయలు చేయించుకున్నాం, 100 రూపాయలకి చేయించుకున్నాం, 200 చేయించుకుంటుంటే బాగుంది. తిరుపతిలో కూడా చిన్న కళ్యాణం పెద్ద కళ్యాణం ఇప్పుడు తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు అన్నీ ఒకటే కళ్యాణాలు చేస్తారు. ఎవరికి చిన్న కళ్యాణం పెద్ద కళ్యాణం రెండు ఉండేవి. అయ్యో చిన్న కళ్యాణం చేయించుకొచ్చేస్తాము, పెద్ద కళ్యాణం చేయించుకుంటే బాగుండేది. అంటే పెద్ద కళ్యాణం చేయించుకుంటే ఎక్కువ లాభం ఇస్తాడు భగవంతుడు, చిన్న కళ్యాణం చేయించుకున్నావుగా ఇంతతో సరిపెట్టుకో అని ఆయనే మన పట్ల వేరుగా చూస్తాడనేటువంటి భావనతోటి అబుద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు నన్ను తెలిసినటువంటి వాళ్ళు కాదు. పరంభావమజానంత, అసలైనటువంటి విషయము తెలియకుండా వాళ్ళు ఈ రకంగా భగవంతుడి గురించి పరిమితులు ఏర్పరచుకుంటారు. చెప్తున్నాడు, నువ్వు ఏ రూపంలో నన్ను సేవించినా కానీ ఆ రూపంలో నేనే ఇస్తాను, నీకు ఎంత ఇవ్వాలో అంతా నేను ఇస్తాను. కానీ నువ్వేం చేస్తావు, ఇస్తున్నటువంటి వాడు ఆ భగవంతుడు అనేటువంటి దాన్ని గ్రహించకుండా ఆ రూపానికి కట్టుబడి చేసి నన్ను దాంట్లో బంధం చేసుకుంటున్నావు. అలాగే చెయ్యకూడుతున్నా అని చెప్పి చెప్తున్నాడు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అయం అవ్యయం. సర్వస్య అహం న ప్రకాశ, అందరికీ నేను తెలియదు. ఎందుకని అందరికీ కళ్ళదకుండా నేను కనిపించేటువంటి వాడిని కాను. ఎందుకంటే యోగమాయా సమావృత, యోగమాయ అనేటువంటి దేని చేత నేను ఆవరింపబడి ఉంటాను. కాబట్టి నన్ను వాళ్ళు తెలుసుకోవాలి అనంటే వాళ్ళకు ఉండేటువంటి పరిమితమైనటువంటి శక్తితోటి వాళ్ళు నన్ను తెలుసుకోలేరు. ఎందుకు తెలుసుకోలేరు? నా చుట్టూ ఉండేటువంటి ఒక మాయ లాంటిది వాళ్ళకది కనిపించకుండా చేస్తూ ఉంటుంది. మనమైనా సరే మన చుట్టూ ప్రపంచంలో మన కళ్ళు చూడగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మమైనటువంటి జీవులు అవన్నీ కూడా ఉంటాయి. అవి ఆయా పరికరముల్ని మనం పెట్టుకుని వాటి ద్వారా చూస్తే మనకు ఆ సూక్ష్మ జీవులు కనిపిస్తాయి. ఏదో ఒక మైక్రోస్కోప్ తోటో దేనితోటో చూస్తే అటువంటివన్నీ మనకి చేస్తే అప్పుడు అందులో ఉండేటువంటి దీంట్లో ఇంటుందా అనేటువంటిది తెలుస్తుంది. మన కళ్ళతోటి మనము చూడలేనటువంటివి కూడా ఉంటాయి. అలాగే భగవంతుడు అక్కడే ఉంటాడు, కానీ మనం చూడలేము. ఎందుకని? ఆయన చుట్టూ ఒక ఆవరణ అనేటువంటిది ఉంటుంది. అది యోగమాయ, అంటే యోగము వల్ల తను కల్పించుకునేటువంటి ఒక మాయ. పూర్వకాలం ఏంటంటే అంతర్ధానం అయిపోవడము అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక విద్యేమీ కాదు. వాళ్ళు కనుక అక్కడ అవతల వాళ్ళకి కనిపించకూడదు అనుకుంటే వాళ్ళ చుట్టూ వాళ్ళు ఒక రకమైనటువంటి ఆవరణని కట్టుకుంటారు. ఆ ఆవరణ ఏమిటవుతుంది? మన కళ్ళకి కనిపించలేదు. అంటే దాని వెనకాల ఎవరైతే ఉంటారో వాళ్ళు కనిపించరు. మనకు ఆ సినిమాలో ఉన్న దాంట్లోనూ అదేదో ముక్తి చేసుకుంటే వాడు అందులో ఉన్నటువంటి వాడు ఎవడో కనిపించడు, లేదా ఆ టోపీ పెట్టుకుంటే వాడు ఎవరికి కనిపించడు. అంటే అదేం చేస్తుంది? అవతల వాడి కంటికి కనిపించకుండా ఉండేటట్టుగా ఒక అడ్డు అనేటువంటి దాన్ని తయారు చేస్తుంది. వాడు అక్కడే ఉంటాడు, కానీ వాడు మనకి కనిపించదు. అలాగా నేను సర్వస్యన అహం ప్రకాశ, అందరికీ నేను కనిపించను. ఎందుకని? యోగమాయ పరివృత, యోగమాయ అనేటువంటి దాని చేత నేను ఆవరింపబడి ఉంటాను. కాబట్టి అందుకని ఏం చేస్తూ ఉంటాడు? అయం మూఢ నా అభిజానాతి, ఈ మూఢుడైనటువంటి వాడికి వాడు నేను తెలియదు. భగవంతుడు లేడు 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 అంటూ ఉంటాడు. నేను ఇక్కడే ఉంటాను, కానీ వాడు నన్ను చూడలేడు, అందుకని వాడు లేడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మాం అజం అధ్యయం, లేకుండా ఉండడానికి నేను లేకుండా ఉండడం అనేటువంటిది ఉండదు కదా. ఇందాక అన్నీ చెప్పినట్టుగా నేను అవ్యయుణ్ణి, నాకు తగ్గిపోవడం తరిగిపోవడం అనేటువంటిది ఏమీ ఉండదు. ఇంకొక పదం కూడా చెప్పాడు, నేను అజుడిని, నాకు పుట్టుక అనేటువంటిది లేదు. ఎందుకని పుట్టుక లేనిటువంటి వాడిని అని చెప్పాడు? పుట్టినటువంటి ప్రతిదానికి నాశనం ఉంటుంది. అది సృష్టి యొక్క స్వత్వం. ఏదైనా ఒకటి సృష్టిలోకి వచ్చింది అంటే అది ఎప్పుడో మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోవాలి. అది ఎందుకంటే అది ఎప్పుడైతే పుట్టినదో ఎన్నేళ్ల తర్వాత అన్నేళ్ల తర్వాత, దానికి 100 ఏళ్ళు అవనండి, 200 ఏళ్ళు అవనండి, 1000 ఏళ్ళు అవనండి, ఏదో ఒక సమయంలో అది మళ్ళీ కనిపించకుండా పోవడము, నాశనం అవ్వడము అనేటువంటి ఒక లక్షణం ఉంటుంది. నేను అసలు పుట్టుకే లేనటువంటి వాడిని, అందుకని నాకు నాశనం అనేటువంటిది ఏమీ ఉండదు. నేను ఎప్పుడూ ఉంటాను, ఎప్పుడూ అలాగే ఉంటాను. కానీ నన్ను మీరెవరు తెలుసుకోలేరు. ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు? నా చుట్టూ ఉండేటువంటి ఒక ఆవరణ. దాన్ని ఎలాగ ఛేదించాలి అంటే అదే చెప్పాడు, భక్తి అనేటువంటి దాంతో. ఎప్పుడైతే మనం ఆ రకమైనటువంటి ఒక కళ్ళజోడు ఏదో తీస్తామో అప్పుడు మనకి అక్కడ ఉండేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అదే చెప్తున్నాడు. వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని చెబుతాని మాంసు వేద నటచ్చిన. నాకు అన్నీ తెలుసు, అందుకని నేను పుట్టుకునేటువంటిది లేదు.
నేను ఉండగానే ఇవన్నీ కూడా జన్మించినటువంటి వాళ్ళే తప్పిస్తే నాకంటా ముందు అనేటువంటిది ఏది కూడా లేదు. అందుకని గడిచినటువంటిది ఏమిటి నాకు తెలుసు, జరుగుతున్నటువంటిది ఏమిటి అది కూడా నాకు తెలుసు, జరగబోయేటువంటిది ఏమిటి అనేటువంటిది కూడా నాకు తెలుసు. జరగబోయేటువంటిది అనేటువంటిది కొత్తగా ఉంటుంది. అది ఆల్రెడీ ఏది జరగాలో అది అక్కడ జరుగుతూనే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాం. మనం ఇక్కడి నుంచి టికెట్ కొనుక్కుని హైదరాబాద్తో అక్కడికో బయలుదేరుతున్నాం. దారిలో ఈ స్టేషన్ దగ్గరికి వచ్చాం. మనం ఈ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పటికీ అది మనం ఒక వర్తమానం. తర్వాత స్టేషన్ ఉంది, మనం ఇంకా అక్కడికి చేరలేదంటే. అక్కడ ఏమిటైతే ఉండాలో అక్కడ ఆ స్టేషన్ ఉంది. ఆ స్టేషన్లో ఏది అమ్ముతారో అవన్నీ ఉన్నాయి. మనం ఆ స్టేషన్కి వెళ్ళాక ఫలానాది కొనుక్కుందాం అనుకున్నాం, అవన్నీ ఇప్పుడే ఉన్నాయి అక్కడ. కానీ మనం ఆ స్టేషన్ దగ్గరికి వెడితే తప్పిస్తే మనకి తెలియదు. అలాగే కాలంలో జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ పాతవి అక్కడే ఉంటాయి, జరుగుతున్నవి అక్కడే ఉంటాయి, కొత్తవి జరగబోయేటువంటివి అక్కడే ఉంటాయి. అవన్నీ ఒకే చోట ఉంటాయి. చూసేటువంటి వాళ్ళు అన్ని ఏకకాలంలో దర్శించగలుగుతారు. యోగులైనటువంటి వాళ్ళు, భగవంతుడైనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ధ్యానంలో ఉన్న దాంట్లో అన్ని ఏకకాలంలో దర్శిస్తారు. వాళ్ళు జరుగుతున్నవి దర్శిస్తారు, గడిచిపోయినటువంటిది దర్శిస్తారు, జరగబోయేటువంటిది దర్శిస్తారు. మనం మాత్రం ఏం చేస్తామో ఎక్కడైతే మనం చూడలేం, మనం వెనక్కి చూడలేం, ముందుకి చూడలేం. ఆ శక్తి మనకి లేదు. వాళ్ళు వెనక్కి చూడగలరు, ముందుకి చూడగలరు. ఎందుకని సృష్టిలో ప్రతి క్షణము కొత్తగా ఒక భూమి సృష్టింపబడుతుంటుంది. ప్రతి భూమి మీద కూడా సృష్టింపబడినప్పటి నుంచి అదే పాఠము అలాగే జరుగుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఎక్కడో ఒక భూమి మీద మనం ఉండి మనం ఆ పాఠంతో అలా ముందుకు వెళ్తూ ఉంటాం. మనం వెళ్ళిపోయినంత మాత్రం చేత అక్కడ ఆ పాఠం అయిపోవడం అనేటువంటిది ఉండదు. తర్వాత బ్యాచ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆ పాఠం చదువుకుంటూనే ఉంటారు. అంటే ఇప్పుడు మనం 6 గంటలకి మాస్టర్ గారు ప్రేయర్ చేస్తాం, 6 అయిపోయింది ప్రేయర్ అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఎక్కడో ఇంకోళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉంటారు. 24 గంటలు కూడా మాస్టర్ గారి ప్రేయర్ అలా సాగుతూనే ఉంటుంది. కానీ మనకేమిటి, మనకి ఈ క్షణమే ప్రేయర్ జరిగింది. ఇందాక మనకు 6 గంటలు దాటిపోయింది అంటే మనకి అది గడిచిపోయింది. లేదు, మనకి ఇంకా మళ్ళీ రేపు పొద్దున్న 6 గంటలు వస్తుంది. కానీ పైనుంచి చూసేటువంటి వాళ్ళకి ఎక్కడ ప్రేయర్ జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది, ఎక్కడ ప్రేయర్ అయిపోయిందో తెలుస్తూ ఉంటుంది, ఎక్కడ ప్రేయర్ మళ్ళీ ఇప్పుడు 6 గంటలు కాబోతుందో తెలుస్తుంది. వాళ్ళన్నీ చూడగలుగుతారు ఒకేసారి. మనం అన్నీ ఒకేసారి మనము చూడలేము. అందుకని మనకి భవిష్యత్తు అంటే ఇంకా రావాలంటే, గతం అంటే ఎప్పుడో ఇంకా వెళ్ళిపోయింది అనుకుంటాం. వర్తమానమే ఇప్పుడు జరుగుతుంది. నేను మాత్రం అన్నీ చూస్తున్నాను. నాకు నీ వర్తమానము తెలుసు, నీ జరుగుతున్నది తెలుసు, నీ గతము నాకు తెలుసు, నీకు జరగబోయేటువంటిది కూడా నాకు తెలుసు. నీకే కాదు, మొత్తం ఈ సృష్టికి అందరికీ కూడా ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనేటువంటిదంతా కూడా నాకు